హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ డిక్టేటర్ ఛానల్. ఐపీఎల్ 2026 సన్ రైజ్ హైదరాబాద్ అయితే ప్లే ఆఫ్కి వెళ్ళిపోయింది. సన్ రైజ్ హైదరాబాదే కాదు, ఆర్సీబీ టాప్లో ఉంది, గుజరాత్ టైటాన్స్ సెకండ్ ప్లేస్లో ఉంది, ఎస్ఆర్హెచ్ థర్డ్ ప్లేస్లో ఉంది. ప్రజెంట్గా ఈ మూడు టీమ్స్ అయితే ప్లే ఆఫ్కి క్వాలిఫై అయిపోయాయి. వీటితో ఏ టీమ్స్ ఆడుతుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్ అయితే మారింది. ఎవరు ఆడతారు చూసే ముందు అయితే ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అంతా వీడియోని గట్టిగా లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఈ ఎస్ఆర్హెచ్ ఏ టీంతో ఇప్పుడు మీకు ప్లే ఆఫ్లో ఆడితే చూడాలని ఉందనేది అయితే కామెంట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేయడం అసలు మర్చిపోకండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఐపీఎల్ అప్డేట్స్ కోసం. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే ఆర్సీబీ టాప్లో ఉంది, వాళ్ళకి మొత్తం 18 పాయింట్స్ ఉన్నాయి. గుజరాత్ టైటాన్స్కి 16 ఉన్నాయి, ఎస్ఆర్హెచ్కి 16 ఉన్నాయి. సో ఈ మూడు అయితే ప్లే ఆఫ్కి వెళ్ళిపోయాయి. కానీ ఇక్కడ టాప్ 2లో ఉంటే ఏంటంటే 2 ఛాన్స్లు ఉంటాయి. ఒక మ్యాచ్ ఓడిపోయినా కూడా ఇంకో మ్యాచ్ ఆడేయడానికి ఛాన్స్ ఉంటుంది ఫైనల్కి వెళ్ళడానికి. సో ఈ టాప్ 2 కోసం అయితే ఆర్సీబీ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది. టాప్ 1 ప్లేస్లో 18 పాయింట్లు, నెట్ రన్ రేట్ 1.065 ఉంది. అండ్ నెక్స్ట్ మ్యాచ్ ఎస్ఆర్హెచ్తో రేపు ఆడబోతుంది 22కి. సో ఆ మ్యాచ్ ఎలా ఉన్నా కూడా వీళ్ళు దాదాపు టాప్ 1లో ఉండి క్వాలిఫై అయిపోయారు. 2 మ్యాచ్లు ఆడే సిచ్యువేషన్ వీళ్ళకు ఉంటుంది. ఫస్ట్ మ్యాచ్లోనే గెలిస్తే డైరెక్ట్ వెళ్ళిపోతారు వీళ్ళు ఫైనల్కి. అండ్ సెకండ్ టీం గుజరాత్ టైటాన్స్కి ఎస్ఆర్హెచ్కి బిగ్ ఫైట్ అయితే నడుస్తుంది. సెకండ్ ప్లేస్ దక్కించుకున్నా కూడా ఫైనల్ వెళ్ళడానికి 2 ఛాన్సెస్ ఉంటాయి. గుజరాత్ టైటాన్స్కి 16 పాయింట్లు ఉన్నాయి, ఎస్ఆర్హెచ్కి 16 పాయింట్లు ఉన్నాయి. వాళ్ళకు 0.4 రన్ రేట్, ఎస్ఆర్హెచ్కి 0.35. చాలా నెక్ టు నెక్ ఉందన్నమాట. ఎవరైనా వెళ్ళొచ్చు సెకండ్ ప్లేస్కి. ఏమి జరుగుతూ వెళ్ళొచ్చు అంటే ఇవాల్టి మ్యాచ్లోనే సిఎస్కే మీద ఒకవేళ గుజరాత్ టైటాన్స్ కనుక గెలిచినట్లయితే వాళ్ళు ఆల్మోస్ట్ సెకండ్ ప్లేస్కి దాదాపు దగ్గరికి వచ్చేస్తారు. అప్పుడు ఎస్ఆర్హెచ్ కూడా 22 అంటే రేపు ఆర్సీబీ మీద గెలవాల్సి ఉంటుంది. అప్పుడు రన్ రేట్ ప్రకారం చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఎవరెంత ఇద్దరు గెలిచినట్లయితే రన్ రేట్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఎవరు ఎక్కువ మార్జిన్తో గెలిస్తే వాళ్ళు సెకండ్ ప్లేస్కి వెళ్ళిపోతారు. అంటే ఆల్మోస్ట్ గుజరాత్ టైటాన్స్కి కొంచెం ఎక్కువ రన్ రేట్ ఉంది కాబట్టి ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ మీద పెద్ద రన్ రేట్తో గెలవాలి. ప్రజెంట్ ఆర్సీబీ ఉన్న ఫామ్ చూస్తుంటే అది కొంచెం కష్టమైనా కావచ్చు. ఒకవేళ ఇవాల్టి మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ ఓడిపోతే ఆర్సీబీ మీద సింపుల్గా ఎస్ఆర్హెచ్ గెలిచినా సరిపోతుంది. అండ్ అప్పుడు కూడా ఎస్ఆర్హెచ్ ఓడిపోతే రన్ రేట్ ప్రకారం సెకండ్ ప్లేస్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఎవరెంత ఎక్కువ తేడాతో ఓడిపోతారనే దాన్ని బట్టి ఉంటుంది. సో ఈ మూడైతే పక్కా నెంబర్ 1, 2, 3 ప్లేసెస్లో ఫిక్స్ అయ్యాయి. మ్యాక్సిమం సెకండ్ ప్లేస్ కోసం గుజరాత్ టైటాన్స్, ఎస్ఆర్హెచ్ అయితే పోటీ పడుతున్నాయి. ఆర్సీబీ ఫస్ట్ ప్లేస్లో ఎలాగో ఉంటుంది, ఎందుకంటే బిగ్ రన్ రేట్ డిఫరెన్స్ ఉంది, 2 పాయింట్లు ఎక్కువ ఉన్నాయి. జీటీ లేకపోతే ఎస్ఆర్హెచ్ గెలిచినా కూడా వాళ్ళని రీచ్ కావడం కొంచెం కష్టమే. సో సెకండ్ ప్లేస్ వీళ్ళ మధ్య టైట్ ఫైట్ ఉంది. ఒకవేళ గుజరాత్ టైటాన్స్ ఓడిపోయి ఎస్ఆర్హెచ్ గెలిస్తే ఎస్ఆర్హెచ్ సెకండ్ ప్లేస్, ఒకవేళ గుజరాత్ టైటాన్స్ గెలిచి ఎస్ఆర్హెచ్ ఓడిపోతే గుజరాత్ టైటాన్స్ సెకండ్ ప్లేస్. సో ఇలాంటి ఈక్వేషన్ ఉంది. అండ్ ఇప్పుడు 4th టీం ఏదనేది చాలా ఉత్కంఠభరితంగా ఉంది. అదేంటంటే 4th టీం కోసం రాజస్థాన్ రాయల్స్కి 14 పాయింట్స్ ఉన్నాయి, పంజాబ్ కింగ్స్కి 13, కేకేఆర్ 13, సిఎస్కే 12 అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ 12. సో వీళ్ళందరికీ కూడా ఛాన్స్ ఉంది. ఒకవేళ రాజస్థాన్ రాయల్స్ చివరి లీగ్ మ్యాచ్ అయిన 24th నాడు గెలిచినట్లయితే వాళ్ళు డైరెక్ట్ 4th వెళ్ళిపోతారు. 4th వెళ్ళిపోతే టేబుల్లో 3rd ఉన్న టీం ఈ 4th ఉన్న టీంతో ఎలిమినేటర్ ఆడుతుంది. అండ్ ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే సింపుల్ క్యాల్కులేషన్, రాజస్థాన్ రాయల్స్ ఒకవేళ ముంబై ఇండియన్స్ మీద 24th నాడు గెలిస్తే వాళ్ళు డైరెక్ట్ వెళ్ళిపోతారు, ప్లే ఆఫ్కి వెళ్ళిపోతారు. ఒకవేళ వాళ్ళు ఓడిపోయారు, పంజాబ్ కింగ్స్ గెలిచింది అంటే పంజాబ్ కింగ్స్కి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. కేకేఆర్ గెలిచింది అంటే వాళ్ళకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి రన్ రేట్ను బట్టి. అండ్ అందరు ఓడిపోయి ఒక సిఎస్కే గెలిచిందంటే రన్ రేట్ ప్రకారం రాజస్థాన్ రాయల్స్కి, సిఎస్కేకి ఇద్దరికి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో చాలా టఫ్ మ్యాచ్ అనమాట, చాలా దగ్గర ఉంది. కానీ రాజస్థాన్ రాయల్స్ గెలిస్తే మాత్రం ఎలాంటి ఈక్వేషన్స్తో సంబంధం లేకుండా డైరెక్ట్ 4th టీమ్గా వెళ్ళిపోతుంది. అప్పుడు టేబుల్లో 3rd ఉన్న టీం వీళ్ళతో ఆడే అవకాశం ఉంటుంది. సో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే 3 టీమ్స్ అయితే వెళ్ళిపోయాయి. సో ఇప్పుడు ఎక్కువ ఛాన్స్ ఉంది రాజస్థాన్ రాయల్స్. కానీ ప్రతి టీం ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి. రాజస్థాన్ రాయల్స్ గెలిస్తే వెళ్తుంది, ఒకవేళ ఓడిపోయినట్లయితే మిగతా ఏ టీం ఒక్క మ్యాచ్ గెలిచినా వాళ్ళు వెళ్ళిపోతారు. సో చాలా దగ్గరగా ఉంది వీళ్ళందరి మధ్య అని చెప్పుకోవచ్చు. సో ఇవాళ సిఎస్కే అయితే వాళ్ళకి కన్ఫర్మ్ అయిపోతుంది. ఇవాళ ఓడిపోతే టోర్నమెంట్ నుంచి సిఎస్కే అవుట్. సో ఆల్మోస్ట్ అవుట్ సిఎస్కే, ఎందుకంటే రన్ రేట్ కూడా కాస్త తక్కువగా ఉంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్ మధ్య ఎస్ఆర్హెచ్ కనుక టేబుల్ 2లో అంటే టాప్ 2లో ఉన్నట్లయితే ఫైనల్కి వెళ్ళే అర్హత చాలా ఈజీగా వచ్చేస్తుంది. చాలా సింపుల్గా ఒక మ్యాచ్ గెలిచిన 2 ఛాన్సులు ఉంటాయి, అలా వెళ్ళిపోవచ్చు. మరి ఎస్ఆర్హెచ్ పర్ఫార్మెన్స్ కనుక మీరు చూసినట్లయితే ఈసారి అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్ కాస్త ఒక యావరేజ్ రేంజ్లో ఆడుతున్నారు. మరి ప్రతి మ్యాచ్లో వాళ్ళు రెచ్చిపోవట్లేదు. సో ఓకే అన్నట్లు ఆడుతున్నారు. హెడ్ అయితే కాస్త
తన లెవెల్కి తక్కువగానే ఆడుతున్నాడు. ట్రావిస్ హెడ్ అయితే ఖచ్చితంగా ఈ నెక్స్ట్ వచ్చే మ్యాచ్లో అతను విజృంభించాల్సి ఉంటుంది. సో అతను ఇంపాక్ట్ సబ్గా వస్తున్నాడు, కూల్గా వచ్చి కూల్గా అవుట్ అవుతున్నాడు. ఆడితే మాత్రం ఖచ్చితంగా గెలిపిస్తాడు, ఎలాంటి సందేహం లేదు. కానీ ఈ సీజన్లో నన్ను ఎక్కువగా ఆకట్టుకుంది, 20 కోట్ల పైన పెట్టిన హెన్రిచ్ క్లాసెన్. అతను రిటైర్ అయ్యాడు, ఇంతలా డబ్బు పెట్టారు అని మనం అనుకున్నాం. కానీ ఈ సీజన్లో హెన్రిచ్ క్లాసెన్ ఒక మాస్టర్ క్లాస్ అన్నమాట. ఎందుకంటే మనకి ఇంతకుముందు మ్యాచ్లో సిఎస్కే మీద గెలిచింది అంటే హెన్రిచ్ క్లాసెన్ స్టార్టింగ్లో ప్రెషర్ ఉన్నప్పుడు అతడు ఆడిన ఇన్నింగ్స్, అతడు కొట్టిన షాట్స్ అండ్ అది ఒక రకంగా మీరు చూస్తే చాలా సింపుల్గా అతను బ్యాటింగ్ వికెట్ అనిపించేలా చేశాడు. నిజానికి అది బౌలింగ్ వికెట్. బౌలింగ్ అంటే అక్కడ బ్యాట్స్మెన్ ఇబ్బంది పడ్డారు సిఎస్కే వాళ్ళు అండ్ ఎస్ఆర్హెచ్ వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు అనుకున్న టైంలో సింపుల్గా అతడు ఇషాన్ కిషన్ మీద ప్రెషర్ లేకుండా చేశాడు. అంటే ఇక్కడ ఇషాన్ కిషన్ తక్కువ ఆడాడని కాదు, ఇషాన్ కిషన్ తర్వాత చాలా కూల్గా గెలిపించే వరకు వెళ్ళాడు దాదాపు. సో ఈ విధంగా సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్లో ఇప్పుడు ఏంటంటే ఒక ప్రతి 6-4 ట్రై చేయడమే కాకుండా బాధ్యతాయుతంగా ఆడే క్లాసెన్ అండ్ ఇషాన్ కిషన్ సిచ్యువేషన్ చూసుకొని ఆడుతున్నారు. సో ఇషాన్ కిషన్ పోయిన సీజన్ ఏమో కానీ ఈ సీజన్లో అయితే ఎస్ఆర్హెచ్కి బిగ్ అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సిచ్యువేషన్ చూసి గెలవడానికి ఆడుతున్నాడు. పర్సనల్ రికార్డ్ అయితే చూసుకోవట్లేదు, తన పర్సనల్ స్కోర్ కొట్టాలని చూడట్లేదు, గెలవడానికి ఆడుతున్నాడు. అది నేను చాలా గమనించాను ఇషాన్ కిషన్లో. పక్క టీం ప్లేయర్, టీం కోసం ఆడుతున్నాడు. సో నిజం చెప్పాలంటే మనకు పోయిన సీజన్లో నేను కూడా డౌట్ పడ్డాను ఇషాన్ కిషన్ని ఎందుకు కొన్నారని. సో ఈసారి మాత్రం అతడు 110% న్యాయం చేస్తున్నాడు. హెన్రిచ్ క్లాసెన్ కూడా, వీళ్ళిద్దరు చాలా చాలా కీలకమైన ప్లేయర్స్గా మారిపోయారు. ఎందుకంటే అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఎప్పట్లానే వాళ్ళు ఎప్పుడు ఎలా ఆడుతున్నారో తెలియని విధంగానే ఆడుతున్నారు, కానీ కాంట్రిబ్యూషన్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ సలీల్ అరోరా, ఇతడు ఒక మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉన్న ప్లేయర్. అతని సిచ్యువేషన్కి తగినట్లు చివర్లో ఆ 20-30 రన్స్లోనే 6 కొట్టేస్తున్నాడు, రన్ రేట్ పెరగకుండా చేస్తున్నాడు. నిజం చెప్పాలంటే అతనిలో దమ్ముంది. సో ఇతడు ఖచ్చితంగా అనికేత్ వర్మన్ దాటి వెళ్ళిపోయే ప్లేయర్ అండ్ ఆల్మోస్ట్ ఇతడు పైకి వచ్చేసాడు. ఇప్పుడు ఎస్ఆర్హెచ్ టీంలో ఒక మంచి ఫ్యూచర్ అయితే ఇతడికి ఉంది. అండ్ నితీష్ కుమార్ రెడ్డి బౌలింగ్లో కాస్త అటు ఇటు వేసినా కూడా బ్యాటింగ్లో చాలా బాగా ఆడుతున్నాడు, అసలైన టైంలో ఆడుతున్నాడు. నితీష్ కుమార్ రెడ్డి ఉన్న టీం ఒక విధంగా ఉంటుంది, లేని టీం ఒక విధంగా కనిపిస్తుంది. ఎందుకంటే హెన్రిచ్ క్లాసెనే అన్నాడు, నితీష్ కుమార్ రెడ్డి అతడు ఇన్నింగ్స్ని బిల్డ్ చేసే విధానం, అతడు వేగంగా ఆడే విధానం వల్ల నా మీద ప్రెజర్ ఉండట్లేదని హెన్రిచ్ క్లాసెన్ కూడా ఒప్పుకున్నాడు. కాబట్టి టీంకు అత్యంత ఇంపార్టెంట్ ప్లేయర్ ఇప్పుడు నితీష్ కుమార్గా మారిపోయాడు. అండ్ ఈ సందర్భంగా నేను చాలా మ్యాచ్ల నుంచి వీడియో చేయట్లేదు. బౌలింగ్ విషయానికి వస్తే మనకు ఎస్ఆర్హెచ్ కొన్న కొత్త ప్లేయర్ సకీబ్ హుసేన్. సో ఇతడైతే ఒక అద్భుతమైనటువంటి బౌలింగ్ వేస్తున్నాడు. స్లో బాల్స్, ముఖ్యంగా చాలా మంచి బ్యాట్స్మెన్ కూడా అతను పిక్ చేయలేకపోతున్నారు. స్లో బాల్స్తోని రన్ రేట్ తక్కువగా ఇస్తూ కావాల్సినప్పుడు వికెట్ తీస్తూ ఎస్ఆర్హెచ్ విజయాల్లో చాలా ఇంపార్టెంట్ ఇతడు. ఎందుకంటే అంత రన్ రేట్ వచ్చే టైంలో కూడా స్లో బాల్స్తోని ప్రత్యర్థిని ఆ బ్యాట్స్మెన్ అయితే ఇబ్బంది పెడుతున్నాడు. చాలా మంచి బౌలర్ అయ్యే ఛాన్స్ ఉంది ఎస్ఆర్హెచ్కి. అండ్ ప్రఫుల్ హింగే కూడా చివరి ఓవర్లో రన్ రేట్ తగ్గిస్తున్నాడు, మొదట్లో రన్స్ ఇచ్చినా కూడా చివర్లో తగ్గిస్తున్నాడు. సో వీళ్ళిద్దరు కూడా ఎస్ఆర్హెచ్ ఇప్పుడు బౌలింగ్లో కాస్త బెటర్గా చేయడానికి మెయిన్ కారణం ఇషాన్ మలింగా. వీళ్ళంతా ఇప్పుడు బౌలింగ్ అయితే బాగానే వేస్తున్నారు, మరీ అంత డిజాస్టర్ బౌలింగ్ అయితే లేదు. శివం కుమార్ కాస్త వెరైటీ వస్తుంది బౌలింగ్లో, ఇతను ఖచ్చితంగా టీంలో ఉంచాలి. ఎందుకంటే స్పిన్ డిపార్ట్మెంట్లో కనీసం ఒక్కరైనా లేని టీం అయితే ప్లే ఆఫ్కి వెళ్ళి టైటిల్ గెలవడం అయితే కష్టం. కాబట్టి శివం కుమార్ తన వంతు పాత్ర 100% అయితే అతడు నెరవేరుస్తున్నాడు. అతని బౌలింగ్లో కాస్త వెరైటీ ఉంది, బ్యాట్స్మెన్ ఇబ్బంది పడుతున్నారు ఇప్పటికి కూడా. సో ఓవరాల్గా చూసుకుంటే బౌలింగ్లో ఇంకా మనం ప్యాట్ కమిన్స్ గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు, లెజెండ్ బౌలర్. అతని గురించి మాట్లాడడం అవసరం లేదు, కావాల్సినప్పుడు వస్తున్నాడు, వికెట్ తీస్తున్నాడు. సో టీం అంతా ఒక రీగ్రూప్ అయిపోయింది. కాస్త ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ కాస్త వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ మనకి ప్లే ఆఫ్లో చాలా అవసరం. నెక్స్ట్ మ్యాచ్లో అయినా ప్లే ఆఫ్ కాకపోయినా ఆర్సీబీ మీద ఖచ్చితంగా వీళ్ళు ఆడాలి. ఎందుకంటే టాప్ 2లో ఉంటే ఫైనల్కి వెళ్ళడానికి 2 ఛాన్సెస్ ఉంటాయి. ఓవరాల్గా బ్యాటింగ్ అయితే బాగుంది, క్లాసెన్ అండ్ ఇషాన్ కిషన్ బాధ్యతగా ఆడుతున్నారు. సలీల్ అరోరా ఏదో ఒక బ్లాస్ట్ ఇన్నింగ్స్ ఆడతాడు త్వరలో నాకు అనిపిస్తుంది. ఖచ్చితంగా ప్లే ఆఫ్లో అయినా రేపటి మ్యాచ్లో అయినా ఎప్పుడో ఒకసారి సలీల్ అరోరా తన విశ్వరూపం చూపించే ఛాన్స్ ఉంది. అతడిలో చాలా పొటెన్షియల్ ఉంది. అతడు ఆడే విధానాన్ని గమనించినప్పుడు నాకైతే అది అర్థమవుతుంది. సో ఓవరాల్గా అయితే నేను రాజస్థాన్ రాయల్స్ ఒక మ్యాచ్ గెలిస్తే డైరెక్ట్ వాళ్ళు వెళ్ళిపోతారు. ముంబై ఇండియన్స్ సరైన ఫామ్లో లేదు కాబట్టి ఇదే వెళ్తుందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ రాజస్థాన్ రాయల్స్ చివరి మ్యాచ్లో ఓడిపోతే ఇంకా చాలా ఈక్వేషన్స్ ఉంటాయి టేబుల్లో అండ్ మిగతా టీమ్స్ గెలిపోవటంల మీద కూడా అది ఆధారపడి ఉంటుంది. ఓవరాల్గా అయితే ఎస్ఆర్హెచ్ ఒక మ్యాచ్ గెలిచి కేకేఆర్ ఒక మ్యాచ్ ఓడిపోతే డైరెక్ట్ సెకండ్ ప్లేస్కి వెళ్ళిపోతుంది. ఇంకా అప్పుడు ఫైనల్ వెళ్ళడానికి ఒక మంచి ఛాన్స్ అయితే ఉంటుంది.